నేటి భారతం శ్రోతకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ, నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అమెరికన్ సినిమా గురించి. ఆ అమెరికన్ సినిమా పేరే కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది 1920 నాటి అమెరికాలో నిజంగా జరిగిన ఒక దారుణమైనటువంటి కథ. డైరెక్టర్ మార్టిన్ స్కార్సెస్సీ, హీరోలుగా లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డి నీరో నటించారు. ఈ కథ డబ్బు కోసం మనుషులు ఎంత దిగజారిపోతారు, తమ సొంత భార్యలను కూడా చంపడానికి వెనుకాడనేది మనం ఈ సినిమాలో చూడవచ్చు. పూర్తి కథ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఓసేజ్ అనేటువంటి ఒక నేటివ్ అమెరికన్ తెగ ఉండేది. వీళ్ళు నివసిస్తున్న భూమి కింద పెద్ద మొత్తంలో చమురు, ఆయిల్ నిక్షేపాలు బయటపడతాయి. దాంతో రాత్రికి రాత్రి ఈ తెగ ప్రజలు అమెరికాలోని అత్యంత ధనవంతులుగా మారిపోతారు. వారు విలాస జీవితానికి అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఇది చూసినటువంటి తెల్లవారి జాతి వాళ్ళు వీళ్ళ డబ్బు మీద కన్నేస్తారు. ఈ డబ్బే వారి పాలిట ఒక శాపంగా మారిపోతుంది. కొందరు వ్యాపారులు, స్థానిక పెద్ద మనుషులు ఓసేజ్ మహిళలను పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళను హత్య చేసి ఆస్తి కాజేయడం మొదలెడతారు. ఈ కథలో హీరో పాత్ర పేరు ఎర్నెస్ట్ బర్క్హార్ట్. ఇతనే లియో డికాప్రియో ఈ పాత్రలో నటించాడనడం కన్నా జీవించాడని చెప్పవచ్చు. ఇతను యుద్ధం నుండి తిరిగొచ్చి తన మామయ్య విలియం హేల్, రాబర్ట్ డి నీరో దగ్గరికి వస్తాడు. ఈ మామయ్యే ఆ ఊర్లో అందరికీ కింగ్ లాంటివాడు. పైకి మంచివాళ్ల కనిపిస్తున్న లోపల చాలా కుటిల బుద్ధి ఉన్నవాడు. హీల్ సలహా మేరకు ఎర్నెస్ట్ ఒక ఓసేజ్ మహిళ మోలీ, ఆమె లిలీ గ్లాడ్స్టోన్ అనే ఆవిడ నటించింది ఈ మోలీ పాత్రలో. ఈమెను అతను పెళ్లి చేసుకుంటాడు. నిజానికి ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న హీల్ ఉద్దేశం మాత్రం వేరు. మోలీ కుటుంబం మొత్తం చనిపోతే ఆస్తి అంతా ఎర్నెస్ట్ ద్వారా తనకే వస్తుందని అతని ప్లాన్. తర్వాత మోలీ చెల్లెళ్ళు, బంధువులు అందరూ ఒక్కొక్కరుగా అనుమానాస్పద పరిస్థితిలో చనిపోతూ ఉంటారు. కొందరిని కాల్చి చంపిస్తే కొందరికి విషం ఇచ్చి చంపుతారు. మోలీకి కూడా నెమ్మదిగా విషం పెట్టడం మొదలు పెడతాడు, అది ఇన్సులిన్ మందులో కలిపి. ఈ హత్యలు శృతిమించిపోయాక అమెరికా ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి FBI ఏజెంట్లు రంగంలోకి దింపుతుంది. టామ్ వైట్ అనే ఏజెంటు ఈ కేసును దర్యాప్తు చేపడతాడు. నెమ్మదిగా అసలు నిజం బయటపడుతుంది. ఈ హత్యల వెనక ఇంకెవరో కాదు, సొంత మామయ్య హేల్ మరియు భర్త ఎర్నెస్ట్ కూడా భాగస్వాములని తెలుస్తుంది. మోలీకి ఏమి జరుగుతుందో తెలియకుండానే ఆమె భర్తే ఆమెకు నెమ్మదిగా విషమిస్తూ ఉంటాడు. ఇది కథలో అత్యంత విషాదాత్మకమైన, హృదయ విదారకమైనటువంటి భాగం. చివరికి ఎర్నెస్ట్, హీల్ ఇద్దరు అరెస్ట్ అవుతారు. కోర్టులో విచారణ జరుగుతుంది. ఎర్నెస్ట్ తన మామయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మోలీ తన చంపడానికి ప్రయత్నించిన భర్తనే నిలదీసే సన్నివేశం సినిమాలో చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. ఇది కేవలం ఒక క్రైమ్ కథ కాదు, అమెరికా చరిత్రలో నేటివ్ అమెరికన్ ప్రజలపై జరిగినటువంటి దోపిడీకి, జాత్యహంకారానికి ఒక ప్రత్యేకే కథ. ఇలాంటి నేటివ్ అమెరికన్లపై అమెరికన్ జాతీయులు నేడైతే సమాన హక్కులు, సోషలిజం, డెమోక్రటిక్ గురించి మాట్లాడేటువంటి ఈ అమెరికన్స్ ఇన్ని హత్యాకాండలు ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకు రాబోయేటువంటి ఎపిసోడ్లో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. అయితే ఈ సినిమా నిజంగా చూడాల్సినటువంటి ఒక మాస్టర్ పీస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తాను ఆశిస్తూ తప్పనిసరిగా కామెంట్స్ చేయండి. జై హింద్.